ఒక్క ఛాన్స్ ఇస్తావా? జీవితంతో ఇక్కడ పెట్టుకుని ఫ్రెండ్స్, వీడియో కింద డిస్క్రిప్షన్లో వచ్చేసి మీకు ప్రీసెట్ లింక్తో పాటు XML లింక్ అలాగే సపరేట్గా వీడియో లింక్ అయితే ఇవ్వడం జరిగింది టెక్స్ట్ వీడియోకి సంబంధించి. సో ముందుగా వీటిని అయితే డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ముందుగా మీరేం చేస్తారంటే బీట్ మార్క్ సంబంధించిన ప్రీసెట్ కావచ్చు XML కావచ్చు ఒకసారి ఆ ఫైల్ అయితే ఓపెన్ చేయండి. మీరు ఓపెన్ చేసినట్లయితే స్టార్టింగ్ నా ఛానల్ లోగో అయితే కనిపించింది కదా, సింపుల్గా దాన్ని అయితే రిమూవ్ చేసుకోండి ఫ్రెండ్స్. రిమూవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టార్టింగ్ 00 millisecond ఏదైతే ఉందో అక్కడ లైన్ అనేది ఉంచేసి ప్లస్ సెకండ్ మీద ట్యాప్ చేసుకొని మీడియాలోకి వెళ్ళేసి నేను మీకు ఇచ్చినటువంటి టెక్స్ట్ వీడియో ఏదైతే ఉందో ఆ టెక్స్ట్ వీడియోని వచ్చేసి ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసుకోండి. టెక్స్ట్ వీడియో అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత కొంచెం ముందు స్క్రోల్ చేసినట్లయితే మీకు ఇక్కడ 7.21 millisecond దగ్గర నుంచి ఎంటీ బీట్ మార్క్స్ అయితే కనిపిస్తాయి. సింపుల్గా మీరేం చేస్తారంటే ప్లస్ సెకండ్ మీద ట్యాప్ చేసుకొని మీడియాలోకి వెళ్ళేసి మీరు ఎవరి ఫొటోస్ పెట్టి వీడియో ఎడిటింగ్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళ ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను సింపుల్గా ఇక్కడ వచ్చేసి ఈ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన 3 dots మీద క్లిక్ చేసుకొని ఫిల్ కాంపోజిషన్ ఏరియాలో అయితే పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. అండ్ ఆ ఫోటో కింద రైట్ ఏరియా వచ్చేసి స్పీకర్ కంటే ముందు ఉన్నటువంటి ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి బ్యాక్ వచ్చేసి ప్లస్ సెకండ్ మీద ట్యాప్ చేసుకొని మీడియాలోకి వెళ్ళేసి ఇదే విధంగా 1 by 1 ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫొటోస్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన 3 dots మీద క్లిక్ చేసుకొని ఫిల్ కాంపోజిషన్ ఏరియాలో అయితే పెట్టేసుకోండి. అండ్ ఆ ఫోటో కింద రైట్ ఏరియా వచ్చేసి స్పీకర్ కంటే ముందు ఉన్నటువంటి ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ముందుగా మీరు ఎండింగ్ వరకు ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫొటోస్ అనేవి యాడ్ చేసుకున్న తర్వాత మీరేం చేస్తారంటే ఒకసారి ఇక్కడ 17.46 millisecond ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటో దగ్గరికి అయితే వచ్చేయండి. సో ఎగ్జాక్ట్ టైం వచ్చేసి 17.46, కొంచెం లాంగ్ అయితే ఉంటుంది ఫోటో అనేది. ఇక్కడ రెడ్ లైన్ అనేది ఉంచేసి ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ షేప్స్ ఉన్నాయి కదా, సో సెకండ్ ఆప్షన్ ఏదైతే ఉందో దీని అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ పైన 3 dots మీద క్లిక్ చేసుకొని ఫిల్ కాంపోజిషన్ ఏరియాలో అయితే పెట్టేసుకోండి. కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి బ్లాక్ కలర్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఒకసారి బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి మీకు వచ్చినటువంటి ఎక్స్ట్రా పార్ట్ ఏదైతే ఉందో దాన్ని స్పీకర్ కంటే ముందు ఉన్నటువంటి ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ కింద మీకు ఎఫెక్ట్స్ అయితే కనిపించింది కదా, దాని మీద ట్యాప్ చేసుకొని యాడ్ ఎఫెక్ట్లో ఇక్కడ బ్లింకింగ్ అని సెర్చ్ చేయండి, మీకైతే వస్తుంది. సో బ్లింకింగ్లోకి వెళ్ళేసి ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో దీన్ని 16 అయితే పెట్టేసుకోండి. సో ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఒకసారి బ్యాక్ అయితే వచ్చేయండి ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చేసిన తర్వాత షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్లోకి అయితే వచ్చేయండి. ఇక్కడ మీకు 2 ఫొటోస్ అయితే కనిపించాయి కదా, ఫస్ట్ ఫోటో మీద ఉన్నటువంటి ఎఫెక్ట్స్ అయితే ఈ విధంగా కాపీ అనేది చేసుకోండి. చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి మనం ఎడిట్ చేస్తున్నటువంటి బీట్ మార్క్ ప్రాజెక్ట్లోకి అయితే వచ్చేయండి. ఇక్కడ మీకు ఒక టైం అయితే చెప్తాను, ఆ టైం ప్రకారం అయితే ఈ ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఇక్కడ 7.21 millisecond ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటోకి వచ్చేసి ఫస్ట్ ఎఫెక్ట్ అనేది ఈ విధంగా యాడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ 10.16 millisecond, సో ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫోటో ఏదైతే ఉందో దీనికి వచ్చేసి ఈ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొంచెం ముందు స్క్రోల్ చేసినట్లయితే 13.10 millisecond, సో ఈ ఫోటో కూడా ఇదే ఎఫెక్ట్ అయితే వస్తుంది. అండ్ కొంచెం ముందు స్క్రోల్ చేస్తే 16.12 millisecond, సో ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫోటో ఉంది కదా, ఈ ఫోటోకి వచ్చేసి ఈ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి. అండ్ ఇంకో చోట వచ్చేసి మనకు 19.10 millisecond, సో ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫోటో ఉంది కదా, దీనికి కూడా ఇదే ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ మనకు 22.09 millisecond, సో ఈ ఫోటో కూడా ఇదే ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి. సో ఇక్కడ వరకు వచ్చేసి మనకు ఫస్ట్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. మళ్ళీ ఒకసారి బ్యాక్ అయితే వచ్చేయండి. షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్లోకి వెళ్ళేసి సెకండ్ ఫోటో మీద ఉన్నటువంటి ఎఫెక్ట్స్ అయితే ఈ విధంగా కాపీ అనేది చేసుకోండి. చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి మనం ఎడిట్ చేస్తున్నటువంటి బీట్ మార్క్ ప్రాజెక్ట్లోకి అయితే వచ్చేయండి. ఇక్కడ మీరు ఫస్ట్ ఎఫెక్ట్ అండ్ బ్లింకింగ్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోగా మిగిలినటువంటి ఫొటోస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ మీరేం చేస్తారంటే ఈ సెకండ్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా, ఎండింగ్ వరకు మనకి ఇదే ఎఫెక్ట్ అయితే వస్తుంది కాబట్టి ఎండింగ్ వరకు వచ్చేసి మీరేం చేస్తారంటే ఈ ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోండి. సో ఎఫెక్ట్స్ అన్ని యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ మీరేం చేస్తారంటే 7.21 millisecond దగ్గర రెడ్ లైన్ అనేది ఉంచేసి, సో మనకు ఫొటోస్ అయితే ఎక్కడైతే స్టార్ట్ అవుతాయో అక్కడ రెడ్ లైన్ అనేది ఉంచేసి ప్లస్ సెకండ్ మీద ట్యాప్ చేసుకుని మీడియాలోకి వెళ్ళేసి నేను మీకు ఇచ్చినటువంటి టెంప్లెట్ వీడియో ఏదైతే ఉందో ఆ టెంప్లెట్ వీడియోని వచ్చేసి ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. ఒకసారి ఆ లేయర్ మీద ట్యాప్ చేసుకొని పైన 3 dots మీద క్లిక్ చేసుకొని ఫిల్ కాంపోజిషన్ ఏరియాలో అయితే పెట్టేసుకోండి. కొంచెం ఈ విధంగా జూమ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. జూమ్ అనేది చేసుకున్న తర్వాత బ్లెండింగ్ అండ్ ఒపాసిటీలోకి వెళ్ళేసి లైట్ అనేది దాంట్లో స్క్రీన్ అయితే ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఒకసారి ఆ లేయర్ మీద ట్యాప్ చేసుకుని దానికి ఏమన్నా సౌండ్ ఉంటే మాత్రం మ్యూట్లో అయితే పెట్టేసుకునే విధంగా. అండ్ ఎండింగ్ వరకు వచ్చేసి మీకు వచ్చినటువంటి ఎక్స్ట్రా పార్ట్ ఏదైతే ఉందో దాన్ని ఈ విధంగా స్పీకర్ ఐకాన్ కంటే ముందున్నటువంటి ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మనకు ఓవరాల్గా వీడియో ఎడిట్ చేయడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మరి మీకైతే నచ్చుతుంది అనుకుంటున్నాను.
నచ్చితే మాత్రం లైక్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ విజిట్ అయ్యి వీడియో చూస్తే మాత్రం ఒకవేళ మీకు వీడియో నచ్చితేనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి డైలీ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.